సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అమీన్పూర్ పోలీసులు ఎస్ఓటీ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలోని 17 లక్షల విలువైన 34.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి హైదరాబాద్కు తరలిస్తున్న గంజాయిని ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బాలో దాచినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు సిఐ నరేష్ తెలిపారు. కేసును ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వెళ్తున్నారనే సమాచారంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న మాకు ఒక బొలెరో పికప్ వెహికల్ 387774 నెంబర్ గల మహేంద్ర బొలెరో పికప్ వెహికల్లో ఇద్దరు వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వెహికల్ ఆపి మేము ఆ వెహికల్లో చెక్ చేస్తే దాంట్లో ఫిష్కి సంబంధించిన కొన్ని బాక్సెస్ ఉన్నాయి. దాంట్లో అడుగున ఒక 34.5 కేజీల ఎండు గంజాయి దాచి వారు మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రం నుంచి సోలాపూర్కు తరలిస్తున్నట్టు తెలిసింది. వారిని అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తే వారు ఒడిస్సా రాష్ట్రం మల్కాన్గిరికి చెందిన సుఖదేవ్ అనే అతను వీరిని ఎంగేజ్ చేసుకున్నట్టు, వీరు సోలాపూర్ రీచ్ అయిన తర్వాత సుఖదేవ్కి సమాచారం అందిస్తే తాను అక్కడ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలనే విషయం తెలుపుతానని, ఇది భద్రంగా సోలాపూర్కి సప్లై చేయవలసిందిగా దానికి గాను 50,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ 4 మీదుగా వెళ్తున్నారనే సమాచారంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న మాకు ఒక బొలెరో పికప్ వెహికల్ 387774 నెంబర్ గల మహేంద్ర బొలెరో పికప్ వెహికల్లో